ఒక ఊరిలో దేవా అనే బాబు ఉండేవాడు. అతనికి 10వ తరగతి చదువుతున్న మిత్రుడు లోకేంద్ర ఉండేవాడు. లోకేంద్ర చాలా తెలివిగా చదువుతాడు, కాని కొంచెం అహంకారం ఎక్కువ. దేవ మాత్రం సాదాసీదాగా అందరికీ సహాయం చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వస్తుంటే లోకేంద్ర తడిగా మట్టిమీద కూర్చుని ఉన్నాడు. అతని సైకిల్ టైరు పగిలిపోయింది. అప్పుడు అక్కడే ఉన్న దేవ వెంటనే వచ్చి, ఏమయ్య లోకేంద్ర, సాయం చేయాలా అని అడిగాడు. లోకేంద్ర తలవంచి, నీవేం చేస్తావు అన్నాడు. దేవ నవ్వుతూ, నాకు మా నాన్న బైస్కిల్ మెకానిక్, నేను మరమ్మత్తు చేయగలను అని చెప్పి సైకిల్ని బాగుచేశాడు. అప్పట్నుంచి లోకేంద్ర నిజమైన గొప్పతనం తెలివి కాకుండా మంచితనం అనే విషయం తెలుసుకున్నాడు. అప్పటినుంచి అతడికూడా సహాయ స్వభావంతో ఉండటం మొదలెట్టాడు. గొప్పదనం తెలివిలో కాకుండా మన మంచితనంలో ఉంటుంది. మనం ఇతరులకు సహాయం చేస్తే అదే మన నిజమైన గొప్పతనం.